రాజుల రాజు అయిన గొప్ప దేవుడు, రారాజు కుమార్తెలుగా నీ బిడ్డలను మా ప్రభువా, మీ బిడ్డలను ప్రేమించి తల్లిదండ్రులను ప్రేమించి నడిచినట్టు బిడ్డలు వీళ్ళు ప్రభువా, వీరిని మీరు ఆశీర్వదించాలి. బాల్యము నుండి ఇంతవరకు నీ దయలో కృపలో బిడ్డలను పెంచావు. ఎన్నో ప్రభా ఒడిదుడుకుల మధ్యలో పెంచిన దేవుడు, ఇప్పుడు నా తండ్రి నాయన యవన దశలోకి నాయన తీసుకొచ్చావు. చిన్న బిడ్డలు ఉంటుండగానే అయ్యా వారిని యవన దశలోకి తీసుకొచ్చావు. నాయన ఈ యవన దశలో ఈ బిడ్డలకి నాయన మీరు తోడు కావాలి, మీరు కాపరిగా ఉండాలి అయ్యా, మీరు చేయి పట్టుకుని నడిపించాలి. నన్ను 20 సంవత్సరాల వయసులోనే నన్ను చేయి పట్టుకున్నావు నువ్వు ప్రభువా, ఈ దినం వరకు నడిపిస్తూ ఉన్నావు. కుడి అడుగులకు తొట్టెళ్ళకుండగా యథార్థమైన జీవితము కలిగి, నీతి కలిగి, పరిశుద్ధత కలిగి, పరిశుద్ధతను కాపాడుకుంటూ జీవించడానికి సహాయం చేస్తావు నాయన. అలాగే ఈ బిడ్డలు కూడా ఎదగాలని ఆశ. ఈ బిడ్డలు కూడా ప్రభువా గొప్పవారుగా, మంచివారుగా, నీ మహిమ కొరకు ఎదగాలి ప్రభువా. అయ్యా కుటుంబానికి మంచి పేరు తెచ్చేవారుగా ఎదగాలి. ఎవరు ఏం చెప్పినా ప్రభువా వెనుక నేను దేవుని మాట ప్రకారం జీవిస్తాను, దేవుని వాక్యమే నన్ను బలపరుస్తుందని ప్రభువా, నీ వాక్యానుసారమైన జీవితం కలిగి బిడ్డల ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆరోగ్యం కావాలి వీరికి ఇరువురికి కూడా ప్రభువా, గొప్ప శక్తి కావాలి, బలము కావాలి, జ్ఞానము కావాలి ప్రభువా, నీకు వందనాలు. లోకం అన్నట్లుగా అల్లరిసిల్లరుగా ఉండకుండా వినయం విధేయత బిడ్డలకు మీరు నేర్పించండి. జ్ఞానము తెలివి బిడ్డలకి ఇవ్వండి ప్రభువా, నీకు వందనాలు. నీ కృపలో ఆశీర్వదించండి, నీ దయలో ఆశీర్వదించండి ప్రభువా. నీ అభిషేకం ఈ బిడ్డలపై ఉంచండి నాయన. రానున్న దినాలు దెబోరావలే వల్దవలే బిడ్డలు ఆశీర్వదింపబడాలి ప్రభువా, నీకు వందనాలు. అయ్యా అనేకులు అధికారుల దగ్గర కూడా నీ మాటలు చెప్పగలిగిన ధైర్యశాలులుగా, నీ సేవ కొరకు బలవంతులుగా ఉండాలి ప్రభువా. వీరి జీవితంలో ఎప్పుడు కూడా నాయన అయ్యా ఎటువంటి లోటు ఇబ్బందులు కలగకుండా తల్లిదండ్రులను బలపరిచి వారిని ఎలా పెంచాలో ఆ జ్ఞానంలో వారిని కూడా అయినా స్థిరమైన స్థితిలో ప్రభువా బిడ్డలు పెంచుకోవడానికి ఆ జ్ఞానం వారికి కూడా దయచేయమని నడుచున్నాను. నీ కృపా కటాక్షుని బిడ్డపై ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయముతో బ్రతిలాడుకుంటూ ఈ బిడ్డలు నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.